Hi student, good afternoon everyone. I'm Dr. Sridevi, lecturer in botany from Government Degree College, Tadipatri. ఈ రోజు మనము BSc డిగ్రీ నందు 6th సెమిస్టర్ కి సంబంధించిన 7th పేపర్ లో జీవ ఎరువుల గురించి వాటి యొక్క ప్రయోజనాల గురించి తెలియచేసే ఈ వీడియో పాఠంని మీకు మీ ముందుంచుతూ ఉన్నాను. జీవ ఎరువులు వాటి యొక్క ప్రయోజనాలు, వాటి యొక్క వాడకం ఎలా ఉంటుందో క్షుణ్ణంగా మీరు ఈ పీపీటీ పాఠం ద్వారా తెలియచేస్తాను. జీవ ఎరువుల గురించి మనం చెప్పుకోవాలి అనంటే ఇవి సహజ సిద్ధంగా లభ్యమయ్యేటువంటి కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ జీవుల యొక్క మరియు వాటి యొక్క పదార్థాల యొక్క మిశ్రమం. ఇవి మృత్తిక ఫలవంతతను మెరుగుపరచడానికి కోసం ఉపయోగపడతాయి. అంతేకాకుండా మృత్తిక యొక్క ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా మొక్కల పెరుగుదల మరియు వాటి అభివృద్ధిలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. గత 2 దశాబ్దాలుగా నిర్వహించినటువంటి పరిశోధనల వలన ఈ జీవ ఎరువులలో ఎలా లెక్కలేనటువంటి ప్రయోజనాలు ఎన్ని ఉంటాయో ఈ పరిశోధనలన్నీ కూడా మనకు తెలియజేశాయి. అందుకే సమీప భవిష్యత్తులో ఈ అకర్బన ఎరువుల స్థానంలో ఈ జీవ ఎరువుల్ని విస్తృతంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మనము నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ జీవ ఎరువుల అనువర్తనం వల్ల ఫాస్ఫరస్ వంటి రసాయనిక ఎరువుల వాడకం గణనీయంగా తగ్గిపోయింది. అందుకే ఈ జీవ ఎరువుల్ని కూడా సేంద్రియ వ్యవసాయ విధానంలో ఒక ముఖ్యమైనటువంటి అనుఘటకంగా భావిస్తూ ఉంటాం. తర్వాత ఈ జీవ ఎరువులు ఈ సూక్ష్మజీవుల యొక్క ప్రత్యక్ష రూపాలను వాడుకోవడమే కాకుండా వాటిని ఉపయోగించుకునేటప్పుడు మన మొక్కల యొక్క విత్తనాలకు కావచ్చు, వేర్లకు కావచ్చు, మృత్తికలోకి అనువర్తింప చేసుకోవడం ద్వారా వాటి యొక్క పోషకాలను మనము అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సూక్ష్మజీవులకు మన పెరుగుతున్నటువంటి మొక్కలకు పోషకాలను అందించడమే కాకుండా మృత్తిక లోపల సూక్ష్మజీవుల యొక్క జనాభాను పెంపొందింప చేస్తూ మృత్తిక యొక్క ఆరోగ్యాన్ని కూడా మనము పెంపొందించడానికి సహాయపడవచ్చు. ఈ అకర్బన ఎరువులు, కలుపు నాశినులు, శిలీంద్ర నాశినులు నిరంతరం ఉపయోగించుకోవడం వల్ల మనకు ఆరోగ్యం కావచ్చు, లేదా మృత్తిక యొక్క ఆరోగ్యం కావచ్చు, మానవ ఆరోగ్యం కావచ్చు. అదేవిధంగా వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వాటి యొక్క నాణ్యత పైన అపారమైనటువంటి ప్రభావం పడింది. కాబట్టి ఈ రోజు అనేకమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. వీటి యొక్క నియంత్రణ కోసమే మనము ఈ జీవ ఎరువుల్ని వాడుతూ ఉంటాం. అంతేకాకుండా జీవ ఎరువుల్ని వాడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తి మనకు గణనీయంగా పెరగడమే కాకుండా నిరీంద్రియ ఎరువుల వాడకంలో కూడా మనము 50% వరకు 50% వరకు తగ్గించవచ్చు అని చెప్పి మనము ఈ పాఠం ద్వారా తెలుసుకోగలుగుతాం. తర్వాత ఈ జీవ ఎరువుల యొక్క ప్రయోజనాలు ఎలా ఉంటాయో ఈ స్లైడ్ ద్వారా నేను మీకు తెలియచేస్తాను. జీవ ఎరువులు అనగా బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, శైవలాలకు సంబంధించినటువంటి సజీవ రూపాలు. కాబట్టి వాటి యొక్క చర్యా విధానం, ఇవి విభిన్న జీవులు, వాటి యొక్క చర్యా విధానం కూడా భిన్నంగానే ఉంటుంది. ఇవి మనము ఒంటరిగా వాడవచ్చు, లేదా కలయికతో కూడా వాటిని అనువర్తింప చేయవచ్చు. ముఖ్యంగా జీవ ఎరువులు అనేటువంటివి మనము ఒక ఉదాహరణ ద్వారా వీటిని అధ్యయనం చేయవచ్చు. మృత్తికలో ఉన్నటువంటి రైజోబియం బ్యాక్టీరియం లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి వేర్లలో సహజీవనం చేస్తూ వాతావరణ నత్రజనిని స్థాపించి మొక్కకు అందుబాటులో ఉంచుతుంది. ఈ సూత్రం ఆధారంగా మనము ఇతర రకాలైనటువంటి జీవ ఎరువుల్ని కూడా ఈరోజు మనము అందుబాటులోకి తీసుకొని వచ్చాము. ఈ జీవ ఎరువులన్నీ కూడా ట్రైకాల్షియం, ఐరన్, అల్యూమినియం ఫాస్ఫేట్ల వంటి ఫాస్ఫేట్లను యొక్క కరగని రూపాలను కరిగే రూపంలోకి లభ్యమయ్యేటట్లుగా చేస్తుంది. అంతేకాకుండా మృత్తిక లోపలి పొరల్లోని ఫాస్ఫేట్ ను కూడా శుభ్రం చేస్తుంది. ఇవి హార్మోనులు కుళ్ళింపచేస్తూ మట్టికి ఖనిజీకరణ
ఈ స్లైడ్ నందు జీవ ఎరువుల రకాలు మరియు వాటి లక్షణాలను గురించి మీరు తెలుసుకుంటారు. సూక్ష్మజీవి రకం ఆధారంగా జీవ ఎరువులు ఈ క్రింది విధంగా వర్గీకరించుకోవచ్చు. బాక్టీరియం జీవ రూపాలను వాడటం ద్వారా ఎరువుల్ని మనము ఎరువులుగా వాడినట్లయితే వాటిని బాక్టీరియా జీవ ఎరువులు అంటాం. ఉదాహరణకు అజోస్పైరిల్లం, రైజోబియం, అజటోబాక్టర్, ఫాస్ఫోబాక్టీరియంలు ఉదాహరణలుగా ఉంటాయి. శిలీంద్ర జీవ ఎరువులు శిలీంద్ర రూపాలను జీవ ఎరువులుగా వాడితే వాటిని శిలీంద్ర జీవ ఎరువులు అంటారు. ఉదాహరణకు మైకోరైజా. శైవల జీవ ఎరువులు అనగా ఇందులో శైవల జీవ రూపాలు ఉంటాయి. ఉదాహరణకు నీలిహరిత శైవలాలు. కానీ అజొల్లా మాత్రము మనకు టెరిడోఫైటా వర్గానికి చెందినటువంటి జీవ ఎరువుగా ఉంటుంది. యాక్టినోమైసిటిస్ జీవ ఎరువులు ఫ్రాంకియా. ఈ విధంగా జీవ ఎరువులు ఎక్కువ శాతం మనకు కేంద్రక పూర్వ జీవులుగా ఉండటం వల్ల ఇవి ఎక్కువగా ప్రయోగశాలలో వర్ధనం చేయబడుతూ ఉంటాయి. కాకపోతే మనము అజొల్లాను నేరుగా పొలంలో సామూహికంగా పెంపొందించుకోవచ్చు. ఈ ఇదే విధంగా నీలి ఆకువృత్త శైవలాలను కూడా మనము అజొల్లాతో కలిపి వరి పొలాల్లో సామూహికంగా పెంపొందించవచ్చు. తరువాత మూలకాల ఆధారంగా జీవ ఎరువుల యొక్క రూపాలు. అంటే మనము నత్రజని కొరకు రైజోబియంని కానీ, అజటోబాక్టర్‌ని కానీ, ఎసిటోబాక్టర్‌ని కానీ, అజొల్లాని కానీ పంట పొలాలలో వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఫాస్ఫరస్ కొరకు ఫాస్పాటికా, రైజోబియం, అజటోబాక్టర్, అజోస్పైరిల్లంలను వినియోగం చేస్తూ ఉంటాం. సమృద్ధక కంపోస్ట్ కొరకు సెల్యులైటిక్ ఫంగస్ కల్చర్‌ని కానీ, అజటోబాక్టర్, ఫాస్ఫోటికా రకాన్ని కానీ మనము వాడుకుంటూ ఉంటాం. కాబట్టి మూలకాల ఆధారంగా కూడా ఈ జీవ ఎరువుల రకాలను మనము తెలుసుకోవచ్చు. తర్వాత సాధారణ జీవ రూపాలు ఎలా ఉంటాయి? ఈ జీవ ఎరువుల లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. రైజోబియం అన్నింటికంటే ప్రతిభావంతమైనటువంటి జీవ ఎరువు. ఇది లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన జాతుల్లో వాతావరణ నత్రజని స్థాపన చేస్తుంది. ఈ పటంలో మీరు గమనిస్తున్నట్టుగా ఈ వేరుబుడపలన్నీ కూడా రైజోబియం చేత ఆవాసం చేయబడినటువంటి బుడిపెల వంటి నిర్మాణాలు. ఈ బుడిపెల ప్రక్రియ ఒక నిర్దిష్టంగా లెగ్యూమినేసికి కుటుంబానికి చెందిన జాతుల్లో మాత్రమే ఇది మనకు లభ్యమవుతుంది. కాబట్టి మృత్తికలో రైజోబియం జనాభా పొలం యొక్క లెగ్యుమినేసి పంటల ఉనికి పైన ఆధారపడి ఉంటుంది. లెగ్యుమినేసి మొక్కలు లేనప్పుడు మృత్తికలో రైజోబియం జనాభా కూడా తగ్గిపోతుంది. కాబట్టి లెగ్యుమినేసి కుటుంబ మొక్కల్ని సాగు చేయడం ద్వారా మనము మృత్తికలో రైజోబియంని పెంపొందించవచ్చు. తర్వాత అజోస్పైరిల్లం అనేటువంటిది ఉన్నత మొక్కల వ్యవస్థతో దగ్గరగా సహజీవనం చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి వంటి కొర్రల వంటి చిరుధాన్యాలు, మేతగడ్డి ఉన్నటువంటి తృణధాన్యాలతో అనుబంధం ఉంటుంది. ఈ పటంలో మీరు చూస్తున్నటువంటి జీవరూపం అజోస్పైరిల్లం. అదేవిధంగా అజటోబాక్టర్ ఇది భారతదేశంలోని అనేక రకాల మృత్తికల్లో విస్తృతంగా లభించేటువంటి ఒక సాధారణ మృత్తిక బాక్టీరియం. ఈ బాక్టీరియం ఎక్కువగా అంటే బాగా ఎదుగుదలని చూపించేటువంటి పదార్థం సేంద్రియ పదార్థం. ఇక్కడ మీరు పటంలో చూస్తున్నటువంటి ఈ జీవ రూపము అజటోబాక్టర్‌కి చెందింది. తర్వాత అజొల్లా. ఈ అజొల్లా అనేటువంటిది మనకు శైవలాలు, ఇతర నత్రజని స్థాపక బాక్టీరియంతో పాటుగా సమశీతోష్ణ, ఉష్ణమండల వరి పండించేటువంటి ప్రాంతాలలో జీవ ఎరువులుగా వాడుతూ ఉంటాం. చైనా, వియత్నాం వంటి దేశాలలో ఇది ఇంతకు మునుపే చాలా విస్తృత ఉపయోగంలో ఉన్నింది. కానీ భారతదేశంలో ఇటీవలనే పరిచయం చేయబడింది. ఇప్పుడు మనకు భారతదేశంలో హ్మ్, సుమారుగా 6 అజొల్లా జాతులు ఉన్నాయి. చల్లని ప్రాంతాల్లో అజొల్లా ఫిలికులాయిడ్లు, అజొల్లా రుబ్రాలు ఉండగా, అజొల్లా మెక్సికానా, అజొల్లా మైక్రోఫైలా, అజొల్లా నిలోటికా, అజొల్లా పిన్నేటా అనేటువంటి జాతులు ఉష్ణమండల పరిస్థితుల్లో పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అజొల్లా మనము వరి పొలాల్లో 35 రోజులకు ముందుగానే మనము పంట పొలాలలో వేసినట్లయితే 67% వరకు నత్రజనిని విడుదల చేసి వరి యొక్క పెరుగుదలకు గణనీయంగా కృషి చేస్తుంది అని చెప్పి చాలా పరిశోధనలు తెలియజేశాయి. ఇక్కడ మీరు పటంలో చూస్తున్నటువంటి
ఈ బొమ్మలో అజొల్లాతో పాటుగా వరి పొలంలో ఏ విధంగా మనము సాగు చేయవచ్చు అనేటువంటిది మీరు ఇక్కడ చూడవచ్చు. సుమారుగా 0.6 నుంచి 1 కిలోగ్రాము మీటర్ స్క్వేర్ కి అంటే 1 హెక్టారుకు 6.25 నుంచి 10 టన్నుల అజొల్ల ఆకుపచ్చ ఎరువుని అనువర్తనం చేయడం ద్వారా మనము మనం వరి పొలంలో మంచి దిగుబడిని సాధించవచ్చు. అదే మనము ద్వంద్వ పంట వేసుకున్నప్పుడు అజొల్లాను 100 గ్రాముల ప్రకారము మనము అనువర్తనం చేస్తాము. కాబట్టి మొదటిసారి కలుపు సమయంలోనే అజొల్లాను ఫ్రాండు మొక్కల్ని మట్టిలో చేర్చడం ద్వారా ఈ వరి పొలంలో మనము సరి అయినటువంటి దిగుబడిని పెంచుకోవచ్చు. ఇక్కడ మనము పొలంలో ఈ విధంగా ఒక స్వయంగానే మనము ఏ విధంగా పెంచుకోవచ్చో ఈ పటం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ పటంలో చూస్తున్నటువంటి కుండీలలో కానీ మట్టి తొట్టెల్లో కానీ మనము అజొల్లాను పెంపకం చేసుకోవచ్చు. అజొల్లాను సుమారుగా 14 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 30 రోజుల పాటు ఇంక్యుబేషన్ చేసి ఈ విధంగా వచ్చినటువంటి దిబ్బలను మనము వేరు చేసుకొని వరి పొలంలో అందించడం ద్వారా అజొల్లాను మనము ఉపయోగించుకోవచ్చు. తర్వాత నీలి హరిత శైవలాలు మరొక ముఖ్యమైనటువంటి జీవ ఎరువు. వరి పొలంలో ఇవి సమృద్ధిగా వాడుకోవచ్చు. ముఖ్యమైనటువంటి జాతులు టొలిపోత్రిక్స్, నాస్టాక్, షైజోత్రిక్స్, క్యాలోట్రిక్స్, అనాబినా మరియు టెక్టోనిమా. ఈ జాతులన్నీ కూడా ఉష్ణమండల పరిస్థితుల్లో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇది ఎక్కువ భాగం తంతుయుత నిర్మాణాలు. వీటిలో హెటిరోసిస్ట అనేటువంటి నిర్మాణాల ద్వారా వీటిని మనము నత్రజని స్థాపనలో ఉపయోగించుకునేటువంటి యంత్రాలుగా ఉపయోగించుకొని నత్రజని స్థాపన చేసి పంట దిగుబడిని పెంచుకోవచ్చు. తరువాత ముఖ్యమైనటువంటి జీవ ఎరువు వ్యామ్ శిలీంధ్రాలు. ఈ వ్యామ్ శిలీంధ్రాలు ఫైకోమైసిటిస్ శిలీంధ్రాలు మరియు ఆవృత బీజాల వేర్ల మధ్య సహజీవనం ద్వారా వెసికులార్, ఆర్బిసికులార్ మైకోరైజా అనేటువంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఇక్కడ మనకు శిలీంధ్రము వేరు మొక్కల యొక్క వల్కలం లోపలికి మూత్రాశయం లాంటి వెసికల్స్ అనేటువంటి నిర్మాణాలు మైసీలియం యొక్క చివరన కొమ్మల వంటి వేళ్ళ వంటి నిర్మాణాలైనటువంటి ఆర్బిస్కుల్స్ ని ఏర్పరుస్తుంది. అందుకే వీటిని వెసికులార్, ఆర్బిసికులార్ ఫంగస్ అంటే మైకోరైజా అని చెప్పి పిలుస్తాం. సుమారుగా ఎండోగోనేసికి చెందినటువంటి 6 శిలీంధ్రాలు ఈ మైకోరైజాను ఏర్పరుస్తాయి అని చెప్పి చూపించబడ్డాయి. ఇందులో గ్లోమస్ జాతులు గిగాస్పోరా, అకైలోస్పోరా, ఎంట్రోఫోస్పోరా, స్క్లీరోసిస్టిస్, కుటెల్లోస్పోరా ఈ ముఖ్యమైనటువంటి జాతులు మైకోరైజా సంఘాలను ఏర్పరుస్తాయి. ఇందులో ఈ వ్యామ్ శిలీంధ్రాలు మనకు వాతావరణ మార్పులు, ఎరువులు, పురుగు మందుల వంటి అధిక వినియోగాల వల్ల కలిగినటువంటి దుష్ప్రభావాలను, ఒత్తిళ్ల ప్రభావాల నుంచి మనకు రక్షించడం కోసం ఈ వ్యామ్ శిలీంధ్రాలు మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇందులో మనకు ఈ జీవ ఎరువులుగా మనకు వాతావరణంలో మొక్కల అనుకూలతను బలోపేతం చేయడానికి కూడా మనము ఈ వ్యామ్ శిలీంధ్రాలను ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం. ఈ పటంలో మీరు చూస్తున్నటువంటిది ఇది వేరు యొక్క బాహ్య నిర్మాణము. శిలీంధ్రం ఈ మాదిరిగా వల్కలంలోకి ప్రవేశించినప్పుడు ఏర్పరిచే నిర్మాణాలను ఆర్బిస్కుల్స్ అంటాము. అదే తంతువులు కొనల్లో ఉబ్బినటువంటి బుడిపెల వంటి నిర్మాణాలను వెసికల్స్ అని చెప్పి పిలుస్తాం. కాబట్టి వీటిని వ్యామ్ శిలీంధ్రాలు అని చెప్పి పిలుస్తాం. ఈ స్లైడ్ నందు పంట మొక్కలలో జీవ ఎరువుల్ని ఎలా అనువర్తించాలో తెలియజేస్తాను. ఇందులో 3 రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఒకటి విత్తన చికిత్స, నారు వేరును ముంచడం, మృత్తిక చికిత్స ద్వారా మనము ఈ జీవ ఎరువుల్ని వినియోగిస్తూ ఉంటాం. విత్తన చికిత్సలో ప్రతి 200 గ్రాముల ప్యాకెట్ ఇనాక్యులంని 200 మిల్లీలీటర్ల బెల్లం ద్రావణంలో కలపబడటం ద్వారా వరి విత్తనాలను వాటి యొక్క స్లర్రీలో కలుపు ఉంచుతాం. తద్వారా మనము వరి విత్తనాలన్నీ కూడా ఏకరీతిలో పూత పూయడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా పూత పూయబడినటువంటి వరి విత్తనాలను 30 నిమిషముల పాటు ఎండబెట్టాలి. చికిత్స చేసినటువంటి విత్తనాలను 24 గంటల లోపల ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ మనకు విత్తన చికిత్స అనేటువంటిది రైజోబియం
తరువాత అజోస్పైరిల్లం, అజటోబాక్టర్, ఫాస్ఫోబాక్టర్‌లను ఎక్కువగా విత్తన చికిత్స కోసం ఉపయోగిస్తూ ఉంటాం. రెండవ పద్ధతిలో నారువేరు ముంచడం అనేటువంటిది ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ పద్ధతిలో మార్పిడి చేసినటువంటి పంటలకు అంటే వరి నారు మొక్కల్ని 1 హెక్టేరుకు 5 ప్యాకెట్లు అంటే 1 కిలో చొప్పున 40 లీటర్ల నీటిలో కలిపి ఉంచుతాం. నారు యొక్క వేరు భాగాన్ని 5-10 నిమిషాల పాటు ఈ ద్రావణంలో ముంచి తరువాత వరి పొలానికి మార్పిడి చేస్తాం. ఈ విధంగా ఉపయోగించడం కోసం అజోస్పైరిల్లంను సర్వసాధారణంగా ఉపయోగిస్తూ ఉంటాం. తరువాత మృత్తిక చికిత్స మూడవ పద్ధతి. ఇందులో ఒక్కొక్క జీవ ఎరువుని 4 కిలోల చొప్పున 200 కిలోల కంపోస్ట్‌లో కలపబడి మనం వాటిని వినియోగిస్తూ ఉంటాం. ఈ మిశ్రమం విత్తనం లేదా నాటే సమయానికి ముందుగా మృత్తికలో కలుపుతూ ఉంటాం. ఈ విధంగా పంట మొక్కలలో జీవ ఎరువుల్ని విత్తన చికిత్స, నారు వేరు ముంచడం లేదా మృత్తిక చికిత్స ద్వారా అనేటువంటి ఈ 3 పద్ధతుల ద్వారా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే జీవ ఎరువుల ఉపయోగించుకోవడం కోసము తీసుకునేవలసినటువంటి జాగ్రత్తలను గురించి ఇక్కడ మనం చూద్దాం. జీవ ఎరువుల ప్యాకెట్లను నేరుగా సూర్యకాంతికి మరియు వేడికి దూరంగా ఉంచాలి. వీటిని చల్లని పొడి ప్రదేశాల్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. తర్వాత వీటి యొక్క సరైన కలయికలను కూడా ఉపయోగించుకోవాలి. మనము అజొల్లాను కలుపుకునేటప్పుడు ఇతర రైజోబియంని కానీ, అజోస్పైరిల్లంని కానీ ఎంత మోతాదులో ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. రైజోబియం పంట నిర్దిష్టమైనది కాబట్టి, ఇది నిర్దిష్ట పంట కొరకు అంటే లెగ్యూమినేసి కుటుంబపు మొక్కల్లో మాత్రమే వీటిని వాడాలి. ఇతర రసాయనాలను జీవ ఎరువులతో కలపకూడదు. కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ప్యాకెట్ పైన వాటి యొక్క ప్రొడక్ట్ పేరు, తయారీదారుడి పేరు, తరువాత వాటి యొక్క చిరునామా, తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నంబరు, ఉపయోగించడానికి ఉన్నటువంటి సూచనలన్నింటినీ కూడా మనము చూడాలి. ప్యాకెట్టు నిర్దిష్ట పంట కొరకు సిఫారసు చేయబడినటువంటి అనువర్తన విధానం ద్వారా మాత్రమే వీటిని ఉపయోగించాలి. తరువాత నైట్రోజన్, ఫాస్ఫాటిక్, బయో ఫర్టిలైజర్ రెండింటిని ఉత్తమ ఫలితాలను పొందడానికి మాత్రమే మనం వీటిని ఉపయోగిస్తాము. రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులతో పాటుగా జీవ ఎరువుల్ని ఉపయోగించడం చాలా ముఖ్యం. కానీ జీవ ఎరువులు ఎరువుల వాడకాన్ని తగ్గించదు కానీ మొక్కల యొక్క పోషక అవసరాలకు మాత్రమే ఇది అనుబంధంగా ఉంటుంది. కాబట్టి ఈ జీవ ఎరువుల్ని ఉపయోగించుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ, వాతావరణ సమతుల్యతను పరిరక్షించుకుంటూ, మొక్కల పెరుగుదలని పెంపొందిస్తూ, పంట ఉత్పాదకతను మనము పెంచుకోవడం కోసం ఈ జీవ ఎరువుల్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. థాంక్ యూ. వన్ అండ్ ఆల్.